హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 931 పాయింట్స్ ఫాల్ అయి 70,506 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 303 పాయింట్స్ డౌన్ అయి 21,150 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 426 పాయింట్స్ డౌన్ అయి 47,445 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ పర్టికులర్ గా నిఫ్టీ రీసెంట్ హైస్ ని బ్రేక్ చేస్తూ కొత్త ఆల్ టైమ్ హైకి నియర్లీ 21,600 మార్క్ కి వెళ్లి 500 పాయింట్స్ దగ్గరగా ఇవాల్టి ఆల్ టైమ్ హై నుంచి నిఫ్టీ కరెక్ట్ అయింది. యాక్చువల్లీ ఇవాళ నిఫ్టీ, సెన్సెక్స్ వీటితో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కొంత తక్కువే కరెక్ట్ అయింది. 1.5% దగ్గరగా సెన్సెక్స్ నిఫ్టీలో కరెక్షన్ ఉంటే బ్యాంక్ నిఫ్టీలో కేవలం 0.9% ఫాల్ ఉంది. బట్ వీటి అన్నిటికంటే కూడా ఇవాళ భారీగా పడినవి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. పోర్ట్ఫోలియోస్ ఒక భారీ మొత్తంలో ఇంపాక్ట్ అయిండాలి. ఒకవేళ మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ ని హోల్డ్ చేస్తూ ఉంటే పర్సనల్ గా మా పోర్ట్ఫోలియోస్ అయితే ఇవాళ కొంత ఎక్కువగానే రియాక్ట్ అయ్యాయి నెగిటివ్ గా. బికాస్ రీసెంట్ డేస్ లో నిఫ్టీ పెరుగుతుంది కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈ రీసెంట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి పెద్దగా పెరగలేదు. బట్ ఫాలో అవుతున్నప్పుడు మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ ప్రీవియస్ గా బాగా అయింది కదా, ఆల్మోస్ట్ 40% దగ్గరగా పెరిగింది కదా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. అదే ఎక్కువ కరెక్షన్ ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో చూసాం. మిడ్ క్యాప్ 100 ఇవాళ 45,600 కి వెళ్ళింది హై. అక్కడి నుంచి 43,800 మార్క్ వరకు వచ్చేసింది. నియర్లీ మోర్ దాన్ 4% ఫాల్ మిడ్ క్యాప్ ఇండెక్స్ లోనే కనిపిస్తాయి. స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ ఆల్మోస్ట్ 15,100 నుంచి 14,350, మోర్ దాన్ 4% ఫాల్ ఇవాళ ట్రేడింగ్ సెషన్ లో కనిపించింది. సో ఎవరెవరి పోర్ట్ఫోలియోస్ అయితే ఇవాళ రెడ్ గా టర్న్ అయింటాయో అవి జస్ట్ మీ పోర్ట్ఫోలియోస్ మాత్రమే కాదు, మోస్ట్ ఆఫ్ ద అదర్ ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోస్ కూడా భారీగానే ఇంపాక్ట్ అయ్యాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో ఫస్ట్ మనం తెలుసుకునేది ఎందుకు మార్కెట్ ఇంత సడన్ గా ఫాల్ అయింది దాని గురించి మొదట మాట్లాడుకుందాం. సెకండ్, ఇంత ఫాల్ అయిన తర్వాత మార్కెట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇక్కడ నుంచి ఇది ఒక ఆపర్చునిటీగా చూడాలా. ఇంత ఫాల్ అయింది, ఇంత బుల్ మార్కెట్ లో ఇలా ఒక మంచి డిప్ వచ్చింది, ఇది ఒక ఆపర్చునిటీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆర్ ట్రేడింగ్ పరంగా కూడా మార్కెట్ ని కొంచెం బులిష్ గా చూడాలా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా ఉంటున్న డేటాని మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన గమనిస్తున్నది గ్లోబల్ మార్కెట్ ఇండెక్స్ ని. ఫ్రెండ్స్, మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ మన మార్కెట్స్ తప్పించి ఇవాళ మీరు యుఎస్ కి సంబంధించిన ఫ్యూచర్స్ ని గమనించిన, డౌ జోన్స్ యొక్క ఫ్యూచర్స్ ని గమనించిన అది ఫ్లాట్ గా ఉంది. అండ్ నిన్నటి క్లోజింగ్ పాజిటివ్ గా ఉంది, మంచి పాజిటివ్ లోనే ఉంది. అండ్ ఆఫ్టర్నూన్ ఉంటున్న యూరోపియన్ మార్కెట్స్ ని గమనించిన అక్కడ ఏం మనకి టెన్షన్ పడేలా వాతావరణం లేదు. సో ఫర్ మీ ఏషియన్ మార్కెట్స్ లో ఉంటున్న మైల్డ్ రెడ్ తప్పితే అది మైల్డ్ గా ఉంటున్నది. రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్ని కూడా యూరోపియన్ మార్కెట్స్, యూఎస్ కి సంబంధించిన ఫ్యూచర్స్, మొత్తం గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో ఎక్కడ కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ సెంటిమెంట్ లేదు. మేబీ ఇవాళ యూఎస్ మార్కెట్స్ పడితే మన ఇండియన్ మార్కెట్స్ ఒక ఎక్స్టెన్షన్ లా వాటిని చూడాల్సి వస్తుంది. అప్పుడు గ్లోబల్ లో ఉంటున్న సెల్లింగ్ కారణంగానే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పడ్డానికి వచ్చు. కానీ యాజ్ ఆఫ్ నో గ్లోబల్ పిక్చర్ లో ఎక్కడ కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ సెంటిమెంట్ లేదు. మరి మన మార్కెట్స్ ఎందుకు పడ్డాయి ఫ్రెండ్స్? ఇవాళ గ్యాప్ అప్ అవడానికి రీజన్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటున్న పాజిటివ్ బజ్. బట్ మన మార్కెట్స్ సెంట్రిక్ గా చూస్తే, మీన్స్ ఓన్లీ మన మార్కెట్స్ ని చూస్తే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కొంత డేటాలో చేంజ్ అయితే వచ్చింది. అది మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. సో నేను ఇప్పుడు ప్లే చేస్తున్నాను, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. బికాస్ ఈ డేటా గురించి ఇప్పుడు మనం ఇంపార్టెంట్ గా డిస్కస్ చేసుకోవాలి. సో ఇవాళ మార్కెట్ యాక్టివిటీ వస్తున్న ఫాల్, నిన్నటి ఫాల్ ని ఇవాళ ఫాల్ ని మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ ఆల్ టైమ్ హైక్ అయితే ఇవాళ నిఫ్టీ అయితే వెళ్ళింది. బట్ పర్సనల్ గా ఈ రీసెంట్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అండ్ ఇవాళ ట్రేడింగ్ సెషన్ లో ఉంటున్న యాక్టివిటీ ఆర్ మొమెంటం కొంత స్లో అయినట్లే కనిపిస్తుంది. కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను డీటెయిల్డ్ గానే చెప్తాను, ఏదో ఒక స్టేట్మెంట్ చేసేసి ఆపేయడం కాదు, డీటెయిల్డ్ గానే చెప్తాను. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో ఏ మొమెంటం అయితే మార్కెట్ లో కనిపించిందో ఆ మొమెంటం ఇక్కడ ఈ పాయింట్స్ లో కొంత ఫేడ్ అవుట్ అవుతున్నట్టు ఆర్ కొంత వీక్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ యొక్క క్యాష్ బయింగ్ వీక్ గా ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లోను వాళ్ళేం స్ట్రాంగ్ గా యాక్టివిటీని బిల్డ్ చేయట్లేదు. సో గ్లోబల్ మొమెంటం కూడా కొంత పాజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా అగ్రెసివ్ గా మార్కెట్ లో బులిష్ గా ఉండుంటే, నేను ఇది మార్కెట్ ఆల్ టైమ్ హైకి ఇవాళ హిట్ చేసిన తర్వాత చెప్తున్నాను, మార్కెట్ ఒక 400-500 పాయింట్స్ పడ్డా కాదు, ఆల్ టైమ్ హై దగ్గరే చెప్తున్నాను. అగ్రెసివ్ గా బులిష్ గా ఉంటూ ఉంటే దెన్ ప్రెసెంట్ ఈ 2 సార్లు మార్కెట్ హై ఫార్మ్ చేసి అక్కడి నుంచి వీక్ అవడానికి ప్రయత్నించింది కదా, కొంత ఫాల్ అయింది కదా, ఈ లెవెల్ అబోవ్ మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు కొంత కాషియస్ గా ఉండే ప్రయత్నం చేయండి. సో ఏ జోన్ గురించి అయితే మనం మాట్లాడుకున్నామో ఇవాళ ఆ జోన్ అబోనే ఓపెన్ అయింది. అండ్ మీరు గమనిస్తే ఇందాక వీడియోలో నేను క్రాస్ అయ్యాక అనలేదు, క్లోజ్ అయ్యాక అన్నాను. బికాస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ సెషన్స్ మార్కెట్ ఇంట్రాడే లో క్రాస్ అయితే చేసేస్తుంది. బట్ అదొక మంచి ఆపర్చునిటీ అనుకుంటున్న సెల్లర్స్ ఆర్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, పర్టికులర్ గా ఎఫ్ఐఎస్ కి మార్నింగ్ సెషన్ ఆపర్చునిటీ కాదు, సెకండ్ హాఫ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఆపర్చునిటీ. కాబట్టి మార్నింగ్ ఈవెన్ మన మార్కెట్స్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఏం జరుగుతున్నా సెకండ్ హాఫ్ లో ఉంటున్న మార్కెట్ ఫస్ట్ హాఫ్ లో ఉంటున్న మార్కెట్ ని సపోర్ట్ చేస్తున్నప్పుడే ఫర్దర్ గా కూడా మార్కెట్ రిలేటెడ్ గా ట్రెండ్ మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఏ టైంలో అయినా నేను క్లోజింగ్ పాయింట్ గురించి మాట్లాడతాను, ఇంట్రాడే లో క్లోజింగ్ అని. సో ఇవాళ ఓపెనింగ్ అయితే ఆ జోన్ అబోనే ఓపెన్ అవుతున్నా, కన్సాలిడేట్ అవడం అండ్ సెకండ్
సెకండ్ హాఫ్ పర్టికులర్ గా 1 o'clock నుంచి మెయిన్ ఫాల్ మనకు కనిపించింది. ఫాల్ అయిన 600 పాయింట్స్ లో 450 ఆర్ 500 పాయింట్స్ దగ్గరగా ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి నిఫ్టీ పరంగా మనకి ఫాల్ కనిపించింది. సరే, మార్కెట్ ఫాల్ కి కారణాలు చెప్తానని ఈ డేటా అంతా ఎందుకు చెప్తున్నారు? మార్కెట్ ఫాల్ కి ప్రధాన కారణం రీసెంట్ డేస్ లో ఇంతలా పెరిగిన మార్కెట్స్ రిలేటెడ్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా పర్టికులర్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా రీసెంట్ డేస్ లో ఉంటున్న రీసెంట్ డేస్ అంటే ఈ ఒక నెల నుంచి కాదు, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న స్ట్రాంగ్ ర్యాలీలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని బిగ్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉండడం మీరు సరిగ్గా గమనిస్తే ఇవాళ భారీగా పడ్డట్టు మనకు మార్కెట్స్ కనిపిస్తాయి. కానీ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేసెస్ లో కరెక్షన్ మనకు కనిపించింది. సెలెక్టెడ్ స్పేసెస్ లోనే ర్యాలీ ఉంది, కానీ మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఫాల్ కనిపించింది. అదొక రీజన్. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ ఉంటున్న యాక్టివిటీ అండ్ ప్రైస్ యాక్షన్ కూడా ఇక్కడ ప్రీవియస్ టైమ్స్ లో హైయర్ హైస్ ఫార్మ్ చేయకుండా ఒక హై తర్వాత ఇంకొక హై కూడా రిజెక్ట్ అవుతూ ఉండడం నాకు నిన్న కంఫర్ట్ అనిపించట్లేదు. స్ట్రాంగ్ గా అగ్రెసివ్ గా బులిష్ గా ఉంటున్న వాళ్ళు జాగ్రత్త అని చెప్పాను. నేను ఫాల్ అయితే అనుకున్నాను, కానీ ఫ్రాంక్లీ నేను ఇంత ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్కెట్ పడుతున్నప్పుడు కూడా ఈ జోన్ దగ్గర మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది అనుకున్నాను. అండ్ ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత కూడా 21,200 అబోనే ఇవాళ మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ బోత్ ఆఫ్ ద ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఫెయిల్ అయ్యాయి. 21,000 అరౌండ్ వరకు కూడా మార్కెట్ వెళ్ళిపోయింది. ఎస్, ఈ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ అండ్ మార్కెట్ లో ఉన్న కొన్ని డేటా పాయింట్స్ తో మార్కెట్ ఒక ప్రైస్ డౌన్ సైడ్ కన్సాలిడేట్ అవుతుంది, కొంత ఫాల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఈ లెవెల్ ఫాల్ నేను కూడా పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ అయినా ఇంకేదైనా సినారియోస్ ని మనం యాడ్ చేయొచ్చా? ఫ్రెండ్స్, మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనం నెగటివ్స్ ని పట్టించుకోం. బట్ ఇవాళ మీరు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ వెబ్సైట్స్ ని కానీ ట్విట్టర్ లో కానీ మీరు గమనిస్తే ఇవాల్టి ఫాల్ రిలేటెడ్ గా మెయిన్ రీజన్ మన ఇండియన్ హెల్త్ మినిస్టర్ అయిన మాండవ్య గారు ఒక హై లెవెల్ మీటింగ్ ని ఏర్పాటు చేయనున్నారని అండ్ తన చైర్మన్ గా ఉంటూ ప్రెసెంట్ ఈ కొత్త JN1 వేరియంట్ రిలేటెడ్ గా నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా, కొత్త చైనా వైరస్ అనే రిలేటెడ్ గా దాని రిలేటెడ్ గా డిస్కషన్ చేయనున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపించాయి. బట్ ఫ్రాంక్లీ నాకు ఈ వైరస్ కారణంగా మార్కెట్ లో భయాలు నెలకొన్నాయని, దాని కారణంగా మార్కెట్స్ పడ్డాయంటే నేనైతే అది 100% దానికే ఇవ్వలేను మొత్తం క్రెడిట్ అంతా. బికాస్ ఇది ఇవాళ వస్తున్న అప్డేట్ కాదు, ఇది కొన్ని డేస్ బ్యాక్ నుంచి ఉంటున్న అప్డేట్. అండ్ నాట్ ఓన్లీ ఇండియా, ఇక్కడంటే మనం JN1 వేరియంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. యూకే లో EG5.1 అని అగ్రెసివ్ గా ఈ న్యూ కోవిడ్ వేరియంట్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ సింగపూర్ లో కూడా రీసెంట్ గా లాస్ట్ వీక్ 22,000 కేసెస్ దగ్గరగా ఉంటే ఇప్పుడు 32,000 కేసెస్ దగ్గరగా ఈ న్యూ కోవిడ్ వేరియంట్ రిలేటెడ్ గా ఉన్నాయి. అండ్ ఇవే కాదు, US, UK, స్పెయిన్ ఇలా గ్లోబల్ గా చాలా కంట్రీస్ లో ఈ వైరస్ రిలేటెడ్ చైనా వైరస్ రిలేటెడ్ గా కొత్త కొత్త వేరియంట్స్ కేసులను అయితే పెంచుతున్నాయి. మరి అక్కడ మార్కెట్స్ దీనికి ఏం రెస్పాండ్ అవ్వలేదు, ఇంకా స్టేబుల్ గానే ఉన్నాయి. సో కాబట్టి ఈ వేరియంట్ కారణంగానే ఈక్విటీ మార్కెట్స్ లో బిగ్ ఫాల్ వచ్చిందన్న దానికి ఎస్ ఏ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే అదొక నెగిటివ్ ఫ్యాక్టర్ గా అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి గ్లోబల్ గా యాక్సెంచర్ వాళ్ళు నిన్న మనకి నైట్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. బట్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ కూడా మీకు చెప్పాను, నెక్స్ట్ రానున్న క్వార్టర్ లో కూడా ఐటీ నెంబర్స్ పెద్దగా నెంబర్స్ ని పోస్ట్ చేయో, ఐటీ నెంబర్స్ వీక్ గానే ఉంటాయని. వాళ్ళ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి అండ్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కూడా 2 to 5% గ్రో అవుతామని చెప్పిన గైడెన్స్ కూడా మార్కెట్ ని పాజిటివ్ గా సర్ప్రైజ్ చేయలేదు. ఇది మార్కెట్స్ కి నెగిటివ్ కాదు. ఇవాళ ఐటీ స్టాక్స్ 1.7% ఇండెక్స్ లెవెల్ లో ఫాలో అయ్యొచ్చు అండ్ ఓవరాల్ గా కూడా ఫాలో అయ్యొచ్చు. బట్ మీరు గమనిస్తే ఇవాళ ఐటీ ఇండెక్స్ వన్ ఆఫ్ ద టాప్ గెయినర్ ఇండెక్స్ పరంగా ఓపెనింగ్ లో. అండ్ ఈవెన్ నిన్న నాస్డాక్ అండ్ ఓవరాల్ యూఎస్ కి సంబంధించిన ఐటీ స్టాక్స్ కూడా ఆఫ్టర్ యాక్సెంచర్ నెంబర్స్ పెరిగాయి. సో యాక్సెంచర్ నెంబర్స్ ఓవరాల్ సెంటిమెంట్ ని డిస్టర్బ్ చేయలేదు. అలా అయితే నేను యూఎస్ మార్కెట్స్ ఆఫ్టర్ యాక్సెంచర్ నెంబర్స్ ఫాలో అయి ఉండాలి. అండ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఐటీ స్టాక్స్ ఒక ఓపెనింగ్ కూడా రెడ్ లో ఉండాలి. అవి ఏవి కాదు, ఫస్ట్ హాఫ్ వరకు మొత్తం బానే ఉంది. లేటర్ ద ఫస్ట్ హాఫ్ వస్తున్న ఫాల్ ఈ యాక్సెంచర్ నెంబర్స్ కూడా మనం ఇవ్వలేం. బట్ పర్సనలీ నేను నిన్నటి టైంలో నేను మీకు అగ్రెసివ్ గా బులిష్ గా ఉన్న వాళ్ళు జాగ్రత్త అని చెప్పడానికి మెయిన్ రీజన్ అయితే ప్రైస్ లో నాకు వీక్నెస్ అనిపించింది. ప్రీవియస్ గా ఏ మొమెంటం అయితే మార్కెట్ లో ఉందో ఆ మొమెంటం నాకు కనిపించలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా క్యాష్ లో వాళ్ళ యాక్టివిటీ తగ్గినట్లు అనిపించింది. అండ్ ఈవెన్ నిన్న కూడా మన వీడియో చేసిన తర్వాత కూడా మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ ఒక క్యాష్ యాక్టివిటీని మీరు గమనిస్తే 600 crores దగ్గరగా సెల్లర్స్ గానే ఉన్నారు. సో అది ఇంకా ఫర్దర్ గా ఎఫ్ఐఎస్ మార్కెట్స్ పరంగా రీసెంట్ గా తీసుకొస్తున్న డబ్బులు తగ్గాయి అండ్ తగ్గి కొంత నెగిటివ్ గా వెళ్తున్నారనే ఒక సినారియో క్రియేట్ చేస్తుండడమే నిన్న స్టేట్మెంట్స్ కి మెయిన్ రీజన్. అండ్ ఇవాళ గ్యాప్ అప్ అవుతుండడం కూడా నేను క్లోజ్ కోసం చూసాను. క్లోజ్ అయితే డెఫినెట్ గా నేను మళ్ళీ మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ గానే ఉండేవాడినేమో. బట్ ఫస్ట్ హాఫ్ వరకు మార్కెట్ లో స్లైడ్ అవుతూ సెకండ్ హాఫ్ లో ఒక సివియర్ ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ మార్కెట్ లో కనిపించింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ని ఎలా చూడాలి? ఇదొక ఆపర్చునిటీయా ఫర్ ఇన్వెస్ట్మెంట్? ఇదొక ట్రేడింగ్ పరంగా కూడా ఏదైనా బులిష్ ఆపర్చునిటీ అంటే పర్సనల్ గా నేను రీసెంట్ డేస్ లో ఎలా అయితే ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు బులిష్ గా ఉంటున్నానని చెప్పాను, ఒక ఇంపార్టెంట్ లెవెల్ అగైన్ పైకి వచ్చి క్లోజ్ అయ్యేంత వరకు కూడా నేను మార్కెట్ ని నెగిటివ్ గానే చూడాలనుకుంటున్నాను. 21,350 to 21,300 యాక్చువల్లీ 21,240 ఆర్ 200 అబో రావడమే ఇంపార్టెంట్. బట్ నేను మీకు ప్రీవియస్ గా కూడా చాలా సార్లు చెప్పాను, ఒక లెవెల్ అనుకుంటాం అది ఫేక్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటున్నాయి. ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకుంటే అది బ్రేక్ అవుతుంది కానీ మళ్ళీ ఇమీడియట్ గా రివర్సల్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి నేను చూస్తున్నా మైండ్ లో చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ అయితే 21,240.
బట్ ఫర్ ద సేఫ్టీ ఇంకొక 100 పాయింట్స్ దూరం వెళ్ళి 21,330 టు 21,350 మార్కెట్ అగైన్ రివర్సల్ అవుతూ ఈ లెవెల్ అబవ్ వచ్చి క్లోజ్ అవ్వనంత వరకు కూడా నేను మార్కెట్ ని పాజిటివ్ గా కానీ న్యూట్రల్ గా కానీ చూడాలనుకోవట్లేదు. మార్కెట్ పరంగా వ్యూని బేరిష్ గా చూస్తున్నాను. రాంగ్ అవ్వచ్చు, మార్కెట్ రివర్సల్ అయ్యి అగైన్ ఈ లెవెల్ అబవ్ వచ్చి క్లోజ్ అవ్వచ్చు. దెన్ అగైన్ నేను ఆ వ్యూని మార్చుకునే ప్రయత్నమైనా చేస్తాను. కానీ మార్కెట్ ట్రెండ్ కి అగైనెస్ట్ గా వెళ్ళి నా ఓన్ ప్రిడిక్షన్స్ ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ బులిష్ గా ఉంది, ఇది జస్ట్ ఆపర్చునిటీ, ఇక్కడ కూడా బై చేయొచ్చు, ట్రేడింగ్ పరంగా కూడా యాక్టివిటీని మెయింటైన్ చేయొచ్చు అని నన్ను నేను కన్విన్స్ చేసుకుంటూ స్టేట్మెంట్స్ ని చేయలేను. ఇవాల్టి ఫాల్ క్లియర్ గా బేర్స్ ఒక గ్రిప్ లో ఉన్నట్లయితే మనకు అర్థం అవుతుంది. ఫర్దర్ గా కూడా నాకు బుల్స్ కంట్రోల్ తీసుకుంటున్నారని ఈ జోన్ అబోవ్ మార్కెట్ రాకుండా మార్కెట్ పరంగా నా వ్యూని బులిష్ గా అయితే చేంజ్ చేయాలనుకోవట్లేదు. ఐ హోప్ మార్కెట్ పరంగా ఉంటున్న ఎంటైర్ డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని. గ్లోబల్ గా ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగిందంటే జీరో. డాలర్ ఈల్డ్ లో పెద్ద చేంజ్ లేదు, డాలర్ ఇండెక్స్ లోనూ పెద్ద చేంజ్ లేదు. అండ్ యూఎస్ కి సంబంధించిన హౌసింగ్ డేటా వచ్చింది, అది 6 మంత్స్ హై లో వచ్చింది. అండ్ క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 2% దగ్గరగా పాజిటివ్ గా ఉంది. సో అవుట్ అండ్ అవుట్ గ్లోబల్ గా మార్కెట్స్ పరంగా చూడాల్సిన బిగ్ నెగిటివ్ అప్డేట్ ఏం లేదు. అండ్ షిప్పింగ్ రిలేటెడ్ గా నిన్నటి వీడియోలో పనామా కెనాల్ అండ్ సూయజ్ కెనాల్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా, దాని కారణంగా గ్లోబల్ గా ఇన్ఫ్లేషన్ పెరగడానికి అండ్ ఈవెన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బేస్డ్ గా ఉన్న బిజినెస్ పై ఇంపాక్ట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుందని, అది ఇంకొక నెగిటివ్ కన్సర్న్ లా చూడొచ్చు. ఎమెన్ కి సంబంధించిన హౌతీ వాళ్ళ అటాక్ తో అది మార్కెట్స్ రిలేటెడ్ గా నెగిటివ్ కన్సర్న్ గా చూడొచ్చు. బట్ అది ఇవాళ వచ్చిన అప్డేట్ కాదు, నిన్న వచ్చిన అప్డేట్ కాదు, దానికి ముందు రోజు నైట్ వచ్చిన అప్డేట్. సో దానికి నిన్నైనా మార్కెట్స్ ఫాలో అయ్యాలి, ఇవాళ ఓపెనింగ్ అయినా రియాక్ట్ అయ్యాలి. ఎగ్జాక్ట్ గా ఇవాళ ఆఫ్టర్నూన్ రియాక్ట్ అవుతుండడం నాకు దానికంటే కూడా మీన్స్ ఈ వైరస్ అని ఎమెన్స్ కి సంబంధించిన హౌతీ వాళ్ళ అటాక్ అని వీటన్నిటికంటే కూడా ప్రాఫిట్ బుకింగ్ మెయిన్ రీజన్ గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఫర్దర్ గా మార్కెట్ ఫాలో అవుతుంటే ఏ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం కొంత ఫోకస్ చేయొచ్చు అనుకోవడానికి 20,850 నాకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే కనిపిస్తుంది. లెట్స్ సీ 20,850 సపోర్ట్ గా ఉంటుందా లేదా అది కూడా బ్రేక్ అవుతుందా అని. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ ఫాలో అవుతుంటే ఇది నేను ఇమీడియట్ గా ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే చూస్తున్నాను. బట్ బులిష్ వ్యూ తీసుకునేది మాత్రం 20,350 330 టు 350 20 పాయింట్ జోన్ అబౌవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాతే ఇక్కడ నుంచి నియర్లీ 200 పాయింట్స్ మార్కెట్ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయితే తప్పించి మార్కెట్ పరంగా వ్యూని బేరిష్ గానే కంటిన్యూ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక అరౌండ్ 350కి ఆర్బీఐ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ ని రిలీజ్ చేశారు. ఇది కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, బికాస్ దీని కారణంగా ఫైనాన్షియల్ సెక్టర్ పర్టికులర్ గా ఎన్బిఎఫ్సిస్ అండ్ బ్యాంక్స్ పై ఇంపాక్ట్ ఉండనుంది. అండ్ ఈ మొత్తం డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నది. నేను మీకు సింపుల్ గా విత్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తర్వాత ఇది ఏ స్టాక్స్ కి నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది అండ్ ఇవాళ స్టాక్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఈ ఏఐఎఫ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. యూజువల్ గా మీరు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో పెడితే, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఖచ్చితంగా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లోనే మెజారిటీ డబ్బులు పెట్టాలి. మిగిలింది కొంత కావాలంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆర్ వాళ్ళ దగ్గర కావాలంటే డబ్బులుగా ఉంచుకోవచ్చు. విత్ సర్టెన్ పోర్షన్ లిమిట్ మాత్రం, మెజారిటీ మాత్రం మార్కెట్ లోనే, అది కూడా ఆ కేటగిరీలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇలా మ్యూచువల్ ఫండ్స్ లో కాకుండా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లో చాలా వరకు పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాయి. ఆ ఏఎఫ్ స్మాల్ గా ఏం చేస్తుంటాయంటే ఏ కంపెనీస్ అయితే గ్రో అవడానికి ఛాన్స్ ఉందో అండ్ ఏ కంపెనీస్ అయితే మోస్ట్లీ ఎవరు వద్దనుకుంటారు కానీ దాంట్లో ఆపర్చునిటీ ఉంటుందో, ఆర్ వారు ఏ సెగ్మెంట్ లో కావాలంటే ఆ సెగ్మెంట్ లో గ్రోత్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఇక్కడ జరిగే సినారియోను అర్థం చేసుకోండి. ఎలా బ్యాంక్స్ అండ్ కొన్ని ఎన్బిఎఫ్సిస్ రాంగ్ థింగ్స్ ని ఆర్బీఐ వరకు వెళ్లకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాయని. లెట్స్ సే నేను బ్యాంక్ అండ్ మీరు నా దగ్గర 100 కోట్ల లోన్ తీసుకున్నారు. ఏదో కొన్ని కారణాల చేత లెట్స్ సే బిజినెస్ ప్రాపర్ గా ఉండకపోవడం ఆర్ ఏదో ఒక సమ్ రీజన్స్ తో మీరు నాకు ఆ 100 కోట్లు తిరిగి కట్టలేరని అర్థం అవుతుంది అనుకోండి. మీకు తెలుసు, నాకు తెలుసు మీరు తిరిగి కట్టలేరని. దెన్ యాజ్ ఎ బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి గా నేను ఏం చేయాలి? మీకు ఇచ్చిన 100 కోట్ల లోన్ ని నేను ఎన్పిఎస్ లో చూపించాలి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మొండి బకాయిల్లో చూపించాలి. కానీ అలా చూపిస్తే నా బ్యాంక్ ఒక వాల్యూ తగ్గుతుంది కదా, స్టాక్ ప్రైస్ కాదు ఇక్కడ, బ్యాంక్ ఒక వాల్యూ, రెప్యుటేషన్, ఇవన్నీ కూడా ఎన్పిఎస్ పెరిగిపోతుంటే ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఆ రెప్యుటేషన్ ని, వాల్యూని కాపాడుకోవడం కోసం నేను ఏం చేస్తానంటే మీకు అగైన్ ఇంకొక 100 కోట్ల లోన్ ఇస్తాను. కానీ ఆ 100 కోట్ల లోన్, కొత్త లోన్ తో పాత లోన్ ని క్లియర్ చేయమని చెప్తాను. మీరు క్లియర్ చేసేస్తారు పాత లోన్. సో ఇప్పుడు నేను కొత్తగా లోన్ ఇస్తున్నట్టు కదా, ఇంకా మీకు చాలా టైం దొరుకుతుంది ఆ లోన్ రిలేటెడ్ గా మీరు రీపే చేయడానికి. కొత్త లోన్ కాబట్టి డిఫాల్ట్ అవడానికి, ఎన్పిఓలోకి వెళ్ళడానికి చాలా డేస్ టైం పీరియడ్ ఆర్బీఐ ఇచ్చారు కాబట్టి ఇంకా కొన్ని డేస్ మీకు టైం పీరియడ్ దొరుకుతుంది. ఆ లోపు మీరు వడ్డీ కడుతుంటే మీకు ఏ ఇంపాక్ట్ లేదు, నాకు ఏ ఇంపాక్ట్ లేదు. దీన్ని ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అంటారు. కట్టలేరని అర్థం అవుతున్నప్పుడు వాళ్ళకే మళ్ళీ లోన్ ఇచ్చి పాత లోన్ క్లియర్ చేయించి ఇది కొత్త లోన్, తనేం పాత లోన్ కట్టేశాడని చూపించుకోవడానికి. కానీ ఇది క్లియర్ గా ఆర్బీఐ వాళ్ళు కనిపెట్టేస్తారు అండ్ ఇవి చేయకూడదని స్ట్రాంగ్ గా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఏం చేస్తున్నాయంటే, ఇందాక ఎగ్జాంపుల్ కే వెళ్దాం. మీరు నా దగ్గర 100 కోట్లు తీసుకున్నారు, సకాలంలో కట్టలేకపోతున్నారు, అది నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే యాజ్ ఎ బ్యాంక్ గా ఒక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో దట్
కమింగ్ డేస్ లో ఏమవుతుంది, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదైతే 100 crores ఉందో అది బ్యాంక్ ద్వారానే వచ్చింది, కానీ ఇప్పుడు అది మీకు వచ్చింది కాబట్టి మీరు ఆ డబ్బులతో పాతగా ఉన్న లోన్ ని క్లియర్ చేసుకుంటారు. అండ్ నేను యాజ్ ఎ బ్యాంక్ గా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో చేసిన 100 crore ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి ఒకవేళ మీరు బాగా ఎదిగారు అనుకోండి, అది ఎలాగో ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి నేను మళ్ళీ యూనిట్స్ ని రీసేల్ చేసి రిటర్న్ తీసేసుకోవచ్చు. సో నెట్ ఇద్దరికి బెనిఫిట్ ఉంటుందనే ఒక ఒపీనియన్ తో బ్యాంక్స్ వాళ్ళ పేరు పోకుండా ఇలాంటి పనులు చేస్తుంటాయి. కానీ ఇక్కడ ఉన్న రాంగ్ సైడ్ ఏంటంటే, మీరు నాకు కట్టలేని లోన్ ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా చూపించకూడదు. నేను ఒక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి అది మీకు ఇచ్చి అది ఇండైరెక్ట్ గా మీ వరకు చేర్చి మీరు నాకు లోన్ ని కట్టేసిన స్టిల్ నాకు ఇంకా 100 కోట్ల దగ్గరగా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో మీలో చేసిన ఇన్వెస్ట్మెంట్ లాక్ అయిపోయి ఉంటుంది. లిటరలీ నాకు ఎటువంటి లోన్ రీపే అయినట్టు కాదు. అండ్ ఎలాంటి వర్స్ట్ కండిషన్ లో ఉంటే ఒక అతను లోన్ తిరిగి కట్టలేకుండా ఉంటారు యాజ్ ఎ కంపెనీగా, యాజ్ ఇండివిజువల్ గా. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి మరీ డబ్బులు ఇప్పించడాన్ని ఆర్బీఐ తప్పుగా పరిగణిస్తూ, ఒకవేళ మీరు ఎవరికైతే అప్పిచ్చారో ఆ వ్యక్తికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేలా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో మీకు ఏదైనా వాటాలు ఉంటే, యూనిట్స్ ఉంటే దాన్ని విత్ ఇన్ 30 days లోపు సెల్ చేయండి అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఆ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో కానీ మీ యూనిట్స్ ని సెల్ చేయలేకపోతే, అన్ని ఆల్టర్నేట్ ఫండ్స్ లో కాదు, ఏ ఆల్టర్నేట్ ఫండ్స్ లో అయితే బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాయో అండ్ అయితే సేమ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆ బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి కి సంబంధించి ఎవరెవరికైతే అప్పులు ఇచ్చింటుందో వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ డబ్బులు ఇచ్చుంటే దాన్ని ఆర్బీఐ రాంగ్ గా పరిగణిస్తూ, అలాంటి వాటిలో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ విత్ ఇన్ 30 days లోపు మీరు తీయకపోతే ఎంతైతే మీరు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారో దానికి 100% ప్రావిజన్ చేయాలి. ఇందా కేసులో మీరు నాకు కట్టలేని డబ్బులకి ఆ 100 కోట్లకి నేను ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో 100 కోట్లు పెట్టి మీకు ఇచ్చి ఆ లోన్ ని క్లియర్ చేయించుకునే ప్రయత్నం చేశాను కదా. ఇప్పుడు నేను ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో 100 కోట్లు పెట్టి అది మీకు ఇచ్చేది నా వరకు వచ్చి లోన్ క్లియర్ చేసుకోవాలంటే ఆ 100 కోట్లకి ఇంకొక 100 కోట్లు నేను పక్కన పెట్టి మరి ఈ పని చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ కేటగిరీ కూడా ఒకటి ఉంది, బట్ అదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. అది సింప్లిఫై చేసి చెప్పాలంటే, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు ఒక క్లాస్ తీసుకుంటాయి. బికాస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కంపెనీ చాలా వీక్ గా ఉన్న కంపెనీ కదా, తిరిగి కట్టలేని కంపెనీకే డబ్బులు ఇస్తున్నట్టు కదా. అలాంటి పక్షంలో ఆ కంపెనీ దివాలా తీస్తే మిగిలిన వాళ్ళకి డబ్బులు వెళ్ళడం కాదు, ముందు మా డబ్బులు రికవర్ అవ్వాలనేలా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ క్లాజ్ ని పెట్టుకుంటాయి. అలాంటి క్లాజ్ ఆర్ అలాంటి ప్రావిజనింగ్ ఉంటే దెన్ అడిషనల్ క్యాపిటల్ ని కూడా రిజర్వ్ చేసి పక్కన పెట్టాలనేలా ఆర్బీఐ వాళ్ళకి ఇంపార్టెంట్ సర్క్యులర్ కొన్ని బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా ఇచ్చారు. అండ్ దీని కారణంగా ఎవరెవరికి ఇంపాక్ట్ ఉంది, వస్తున్న డేటా ప్రకారం ఎన్బిఎఫ్సిస్ లైక్ పిఎల్ లైక్ పిరమాల్ ఎంటర్ప్రైజెస్ ఇవాళ స్టాక్ 8% పడింది. అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ స్టాక్ 10% పైన పడింది. అండ్ ఫైనలీ ఎడిల్వైజర్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నియర్లీ 5% పడింది. వీటి రిలేటెడ్ గా హైయర్ ఎక్స్పోజర్ ఈ ఏఐఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కి ఉందని ఎలా అర్థం అవుతుంది. సో దీని కారణంగానే ఈ స్టాక్స్ లో ఫాల్ అండ్ ఎంటైర్ ఫైనాన్షియల్ స్టాక్స్ ఎవరెవరైతే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి మరి వాళ్ళ ఎన్పిఎస్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారో వాటి రిలేటెడ్ గా ఇవాళ ఫాల్ కి మెయిన్ రీజన్ డెఫినెట్లీ ఆర్బీఐ చాలా బ్రిలియంట్ గా మూవ్ అవుతుందని చెప్పాలి. చాలా స్మార్ట్ గా థింక్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే లోపాలుండి బ్యాంకింగ్ సిస్టమ్ రిలేటెడ్ గా క్రాక్స్ ఉండడానికి, ఫ్యూచర్ లో క్రాక్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందో ఆ లూప్ హోల్స్ అన్నిటి రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు రెగ్యులర్ ఆడిట్స్ ద్వారాను అండ్ ఇలాంటి కొత్త రెగ్యులేషన్స్ తెచ్చి మిస్టేక్ చేయడానికి, రాంగ్ రూట్స్ ద్వారా మిస్టేక్ చేయడానికి కూడా మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ఫ్రేమ్ వర్క్ ని ఆర్బీఐ వాళ్ళు ఇలా ప్లాన్ చేస్తూ ఉండడం డెఫినెట్లీ మన ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ రిలేటెడ్ గా మనం స్ట్రాంగ్ పాజిటివ్ గానే చూడాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ లిస్ట్ అయిన ఐపీఓస్ లో డామ్స్ ఐపీఓ లైక్ డామ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ ఆల్మోస్ట్ 77% లిస్టింగ్ గెయిన్స్ తో ఇవాళ ఓపెన్ అయింది. బట్ క్లోజింగ్ పాయింట్ కి మార్కెట్ ఫాల్ తో రియాక్ట్ అవుతూ 68% లిస్టింగ్ డే గెయిన్స్ తో ఇవాళ ఇన్వెస్టర్స్ ని రివార్డ్ చేసింది. వెరాస్ ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఐపీఓ ఇవాళ లిస్ట్ అయింది 25% లిస్టింగ్ గెయిన్స్ తో. బట్ క్లోజింగ్ లిస్టింగ్ డే గెయిన్స్ కి ఎండ్ ఆఫ్ ద డే కి మాత్రం 10.5% పాజిటివ్ గెయిన్స్ తో కూడా ఇన్వెస్టర్స్ ఎవరెవరైతే ఐపీఓని అప్లై చేశారో వాళ్ళకి రివార్డ్ అయితే డెలివర్ చేసింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కాషన్ కూడా చెప్తున్నాను, రీసెంట్ డేస్ లో మీకు ఐపీఓస్ రిలేటెడ్ గా గ్రే మార్కెట్ లో ఫుల్ స్పెక్యులేషన్ కనిపించుండొచ్చు, మంచిగా గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ ఉన్నాయని. బట్ వేటి రిలేటెడ్ గా అయితే మీకు కొంత తక్కువ గ్రే మార్కెట్ ప్రీమియం ఆర్ స్పెక్యులేషన్ మార్జినల్ గానే ఉంటుందని ఎలా కనిపిస్తూ వచ్చుంటుందో వాటి రిలేటెడ్ గా ఇప్పుడు వస్తున్న ఫాల్ రిలేటెడ్ గా గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ హెవీగా ఇంపాక్ట్ అవుతాయి. సో ఎవరెవరైతే జస్ట్ ఓన్లీ బేస్డ్ ఆన్ గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో ఒక్కసారి వాళ్ళ ఫండమెంటల్స్ ని కూడా క్రాస్ చెక్ చేసుకొని అది కూడా సపోర్ట్ చేస్తున్నాయా లేదా, ఒకవేళ ఈవెన్ నెగిటివ్ లో ఓపెన్ అయినా నేను హోల్డ్ చేయగలనా లేదా అనేది క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఐపీఓస్ లో ఇన్వెస్ట్ చేయండి. లేదంటే వాటిని లిస్ట్ అయి ఒక 3-4 క్వార్టర్స్ అవ్వనిచ్చాక, బికాస్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ నెంబర్స్ లో కూడా కరెక్ట్ గా ఐపీఓ వచ్చే ముందు మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మీకు అసలు ఐపీఓ రిలేటెడ్ గా ఫుల్ బజ్ ఎలాంటిది కనిపిస్తున్నా మార్కెట్ లో వచ్చి లిస్ట్ అయిన తర్వాత 3-4 క్వార్టర్స్ అట్లీస్ట్ ఒక 1 year పాటు ఆ నెంబర్స్ ప్రీవియస్ గా పోస్ట్ చేసినట్లు స్టేబుల్ గా ఉన్నాయా లేదని వెరిఫై చేసుకున్న తర్వాత మనం
మనం వాటిల్ని బై చేయొచ్చు ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లేదు మరి ఓపెనింగ్ లోనే అలా 60-70% అండ్ ఓవరాల్ గా కూడా పెరిగిపోతూ ఉంటే ఏం చేయాలి మనం అంటే ఫ్రెండ్స్, అలా పెరిగిపోయిన ఐపీఓసే కాదు, బాగా మనకి ఆశ చూపించి పడిన ఐపీఓస్ కూడా ఉన్నాయి. రెండు రకాలుగాను మనకి ఐపీఓస్ లో రిజల్ట్స్ కనిపించాయి. కాబట్టి ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న లిస్టెడ్ స్టాక్స్ లో అయినా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదు మరి అంత అట్రాక్టివ్ బిజినెస్ తో, స్ట్రాంగ్ మోడ్ తో, వెరీ ఫ్యాంటాస్టిక్ బిజినెస్ ఏదైనా వస్తుంది అనుకోండి, దాని అప్పుడు మనం ప్రయత్నించవచ్చు. కానీ ప్రతి ఒక్క ఐపీఓలో ఏదో రకంగా మనం పార్టిసిపేట్ చేయాలనేది కాకుండా మీకు కన్ఫామ్ గా బిజినెస్ రిలేటెడ్ గా స్టెబిలిటీ ఉందంటేనే ఇప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా టర్న్ అవుతున్న కండిషన్స్ తో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా థింక్ చేయండి. లేదంటే జస్ట్ మార్కెట్ లో లిస్ట్ అయిన 3-4 క్వార్టర్స్ మినిమం వాళ్ళకి టైం ఇస్తే ప్రీవియస్ గా ఉన్న స్టెబిలిటీ నెంబర్స్ పరంగా కంటిన్యూ చేస్తున్నారా లేదా అనేది మనకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి సడన్ సర్ప్రైజ్ మార్కెట్ పరంగా మనకు ఉండదు. మళ్ళీ చెప్పాలనుకుంటుంది ఒకటే, జస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే ఇప్పుడు వస్తున్న మార్కెట్ ఫాల్ ఎంటైర్ గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ ని చాలా వరకు డిటోరియేట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడో మీరు గ్రే మార్కెట్ ప్రీమియం చెక్ చేసి అదే ఫైనల్ గా లిస్టింగ్ డే రోజు కూడా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ నుంచి అప్కమింగ్ డేస్ లో మార్కెట్ ఫాల్ అవుతుంటే గ్రే మార్కెట్ లో ఉంటున్న డిమాండ్ కూడా రెస్పెక్ట్ టు మార్కెట్ తగ్గుతుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ గురించి మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. మీకు పాజిటివ్ గా రియాక్ట్ అయిన దానికి రీజన్ తో పాటు ఎందుకు రియాక్ట్ అయింది అండ్ ఫర్దర్ గా నెంబర్స్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది క్లారిటీ వస్తే ఫర్దర్ గా ఈ స్టాక్ ని మీరు అనాలిసిస్ చేస్తున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఈ కంపెనీ 2016 లో మార్కెట్ లో ఐపీఓగా లిస్ట్ అయింది అండ్ లిస్ట్ అయిన పాయింట్ నుంచి 18 టైమ్స్ దగ్గరగా ఇన్వెస్టర్స్ కి రిటర్న్ అయితే డెలివర్ చేసింది. అండ్ వీళ్ళు చేసే బిజినెస్ ఇండియాలో వీళ్ళు పెప్సీకి సంబంధించిన బాటిలర్ బిజినెస్ ని చేస్తారు. అండ్ యాజ్ అ కన్స్యూమర్ కంపెనీ ఇండియాలో వీళ్ళు 7th లార్జెస్ట్ కన్స్యూమర్ కంపెనీ. ఇప్పుడు వీళ్ళ వివరాల్లోకి వెళ్తే ఎందుకు స్టాక్ పెరిగింది అండ్ ఫర్దర్ గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలని దాంట్లోకి వెళ్తే వీళ్ళు సౌత్ ఆఫ్రికాలో 1320 crores పెట్టి ద బీవరేజ్ కంపెనీని అక్వైర్ చేశారు. ఈ కంపెనీ ఏం చేస్తుంది? ఈ కంపెనీ పెప్సీకి సంబంధించిన సౌత్ ఆఫ్రికాలో బాటిలర్ బిజినెస్ చేస్తుంది. జస్ట్ నాట్ సౌత్ ఆఫ్రికా, లెసోతో, ఎస్వాతిని ఇక్కడ చేస్తుందండి. ఈవెన్ వీళ్ళకి నమీబియా అండ్ బోత్స్వానాలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ కంపెనీని అక్వైర్ చేయడం కారణంగా ఇప్పుడు వరుణ్ బీవరేజెస్ కి ఏదైతే వాల్యూమ్స్ జరుగుతున్నాయో దానికి 15% యాడ్ అవుతుంది, రెవెన్యూకి 12% అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కి 7-8% దగ్గరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఏ సెగ్మెంట్ లోకి వెళ్ళైతే ఈ అక్విజిషన్ చేసే కంపెనీని కొంటున్నారో ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా ఈ కూల్ డ్రింక్స్ కి డిమాండ్ ఉంటుంది. పర్ పర్సన్ 240 బాటిల్స్ దగ్గరగా పర్ ఇయర్ లో కన్స్యూమ్ చేస్తారు యావరేజ్ గా. అండ్ అక్కడ పెప్సీ ఒక మార్కెట్ షేర్ కూడా లో సింగిల్ డిజిట్ లో ఉంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ కన్స్యూమ్ చేస్తున్నారు, బట్ పెప్సీకి స్కోప్ తక్కువ. అండ్ ఏ కంపెనీని అయితే వీళ్ళు అక్వైర్ చేశారో వాళ్ళకంటూ ఓన్ బ్రాండ్ ఉంది, రీబూస్ట్ అని. ఆ బ్రాండ్ నుంచి కూడా ఎక్కువ మార్జిన్స్ వీళ్ళకి జనరేట్ అవుతాయి. సో ఓవరాల్ ఈ డీల్ వరుణ్ బెవరేజెస్ కి సంబంధించిన ఫ్యూచర్ నెంబర్స్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని మార్కెట్ భావిస్తూ ఇవాళ స్టాక్ ప్రైస్ లో అది రిఫ్లెక్ట్ అయ్యింది. నెక్స్ట్ ఆయిల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ ఇంతలా పడుతున్న స్టాక్ 6% పాజిటివ్ లో ఉండడానికి మెయిన్ రీజన్ నిన్న అనలిస్ట్ మీట్ జరిగింది. ఆ అనలిస్ట్ మీట్ లో వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. అండ్ దీని రిలేటెడ్ గా యాంటిక్ వాళ్ళు కూడా ఒక నోట్ ని రిలీజ్ చేశారు. దాంట్లో క్లియర్ గా ఉంటున్న మెయిన్ పాయింట్స్ ని మాట్లాడుకుంటే వీళ్ళు ఇన్వెస్టర్స్ కి చేస్తున్న స్టేట్మెంట్స్ ఇక్కడ నుంచి అప్కమింగ్ టైమ్స్ లో ఆయిల్ ప్రొడక్షన్ ని 21% అండ్ గ్యాస్ ప్రొడక్షన్ ని 51% పెంచుతారని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రెసెంట్ ఉంటున్న రిఫైనింగ్ కెపాసిటీస్ ని 3 times ఇంప్రూవ్ చేసుకుంటూ యావరేజ్ గా వీళ్ళు 40 వెల్స్ ని మాత్రమే డ్రిల్ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం, ప్రతి ఫైనాన్షియల్ ఇయర్. కానీ ఈసారి 65 ఆయిల్ వెల్స్ ని డ్రిల్ చేస్తారనేలా ఓవరాల్ బిజినెస్ పరంగా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తుండడం. యాంటిక్ వాళ్ళు 419 టార్గెట్ ని ఇస్తూ బై రేటింగ్ ఇస్తుండేసరికి స్టాక్ లో ఇవాళ ఇంతటి మూని మనం చూసాం. నెక్స్ట్ స్టాక్ నజారా టెక్నాలజీస్. వీళ్ళు 4 ఇండియన్ గేమ్ స్టూడియోస్ వాళ్ళతో పార్ట్నర్ అయి 5 గేమ్స్ ని పబ్లిష్ చేయనున్నారనేలా, కొత్త గేమ్స్ ని తీసుకురానున్నారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ జస్ట్ ఈ 5 గేమ్స్ ని మాత్రమే కాదు, నెక్స్ట్ 12-18 months లో 20 గేమ్స్ ని అండ్ ఒక్కొక్క గేమ్ ని పబ్లిష్ చేయడం అంత సింపుల్ ఏం కాదు. అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళు హై స్పెండింగ్ చేయాలనుకుంటున్నారు. ఒక్కొక్క గేమ్ కి 1 crore నుంచి 3 crore దగ్గరగా స్పెండ్ చేసి నెక్స్ట్ 18 months లో 20 గేమ్స్ ని పబ్లిష్ చేసే ఆలోచనలో నజారా వాళ్ళు ఉంటున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అవుట్ ఆఫ్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న అన్ని, పబ్లిష్ చేస్తున్న అన్ని గేమ్స్ లో 3-4 గేమ్స్ హిట్ అయినా చాలు, ఒక బిగ్ రెవెన్యూ ఆపర్చునిటీని వీళ్ళకి క్రియేట్ చేస్తుంది. బట్ ప్రాబ్లం అంతా రిలీజ్ చేస్తున్న గేమ్స్ గేమర్స్ కి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసి అది హిట్ అవ్వాలి. దట్స్ వీళ్ళు రిలీజ్ చేస్తున్న గేమ్స్ ఏ మేరకు పర్ఫార్మ్ చేస్తాయని. యాక్చువల్లీ ఈ అప్డేట్ తో స్టాక్ బాగానే పెరిగింది, కానీ ఆల్మోస్ట్ 920 వరకు వెళ్ళింది. బట్ లేటర్ మార్కెట్ ఫాల్ తో 850 వరకు డౌన్ అయింది. నెక్స్ట్ అరబిందో ఫార్మా రిలేటెడ్ గా ఒక మంచి పాజిటివ్ అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళ యూనిట్ 4 రిలేటెడ్ గా సెప్టెంబర్ 30 నుంచి సెప్టెంబర్ 19 వరకు జరిగిన యుఎస్ FDA ఇన్స్పెక్షన్ రిలేటెడ్ గా వీళ్ళకి వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ VAI ని ఇండికేషన్ తో ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ మీన్స్ మొత్తం కంప్లీట్ చేసాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మీరే క్లియర్ చేసుకోండి అనేలా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వీళ్ళకి పాజిటివ్ గా వస్తుండడం. స్టాక్ ఇవాళ గెయిన్ అయింది, కానీ అగైన్ సేమ్ మార్కెట్ ఫాల్ తో ఇంట్రాడే సెషన్స్ లో డిక్లైన్ అయింది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళకి 219 crores విలువ చేసే ఆర్డర్ రియాక్టర్స్ కోసం పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని చెప్తున్నారు. నెక్స్ట్ RVNL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి కేరళకు సంబంధించిన వర్క్
వర్కాల శివగిరి రైల్వే స్టేషన్ రిలేటెడ్ గా 123 crores విలువ చేసే ప్రాజెక్ట్ వీళ్ళకి అండ్ KRDL కి సంబంధించి ఇద్దరికి సంబంధించి జాయింట్ వెంచర్ కి లభించిందని అంటే ఈ జాయింట్ వెంచర్ లో RVNL వాళ్ళకి 49% దగ్గరగా వాటా ఉందనేలా RVNL వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సలాసర్ టెక్నో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 4:1 లో బోనస్ ని అప్రూవ్ చేయడం జరిగింది. మీన్స్ ఫర్ ఈచ్ షేర్ ఒక్కొక్క షేర్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళకి 4 న్యూ షేర్స్ ని వీళ్ళు ఇస్తారని చెప్తున్నారు. సో ఇలా చేసి చూస్తే ఎవరైతే ఒక్కొక్క షేర్ ని కంపెనీలో హోల్డ్ చేస్తుంటారో అది 5 స్టాక్స్ కి ఈక్వల్. బట్ కంగారు పడాల్సిన నీడ్ లేదు. 5 స్టాక్స్ గా ఎలా అయితే ఒక స్టాక్ మారుతుందో దానికి తగ్గట్టే స్టాక్ ప్రైస్ కూడా డివైడ్ అయ్యి నెట్ వాల్యూ పరంగా ఏం ఇంపాక్ట్ ఉండదు. బట్ స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ ఒక పెన్నీ స్టాక్ గా మారుతుంది కాబట్టి మేబీ రీటైలర్స్ కి ఇంట్రెస్ట్ పెరుగుతుందేమో. హైలీ సబ్స్క్రైబ్ IPO రీసెంట్ టైమ్స్ లో అండ్ లెట్స్ సీ ఆఫ్టర్ ఈ బోనస్ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అని. అగైన్ ఒక్కొక్క స్టాక్ హోల్డ్ చేసిన వాళ్ళకి 4 న్యూ షేర్స్ ని వీళ్ళు త్రూ బోనస్ ద్వారా ఇష్యూ చేస్తారంటున్నారు. నెక్స్ట్ FNO లో ట్రేడ్ చేస్తున్న ట్రేడర్స్ కి BSE అలాగే NSE వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు NSE అండ్ BSE వాళ్ళు చార్జ్ చేస్తున్న ఎక్స్పోజర్ మార్జిన్ ని పెంచుతున్నట్లు, అది కూడా టాప్ 10 క్లయింట్స్ కి. బికాస్ కొంతమంది HNI పెద్ద మొత్తంలో డిసెంబర్ లో లాంగ్ పొజిషన్స్ ని క్యారీ చేస్తున్నట్లు, భారీగా క్యారీ చేస్తున్నట్లు మార్కెట్ లో స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇంత పెద్ద మొత్తంలో ఆల్మోస్ట్ 20% ఆఫ్ మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ కి ఎన్ని మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఉండగలదో అందులో 20% దగ్గరగా క్యారీ చేస్తున్న బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ని కట్టడి చేసేందుకు FNO లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళ పరంగా ఎక్స్పోజర్ మార్జిన్ అనేది ఒకటి తీసుకుంటూ ఉంటారు. అది ఇంకా పెంచే ప్రయత్నంలో పర్టికులర్ గా ఇది ఆప్షన్ సెల్లింగ్ అండ్ ఫ్యూచర్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తున్న వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళ పరంగా ఈ యాక్టివిటీ తీసుకుంటున్నట్లు NSE అండ్ BSE వాళ్ళు చెప్తున్నారు. అండ్ BSE వాళ్ళు చెప్తున్నది ఇది January 1st నుంచి అమలు అవుతుందని ఆఫ్టర్ డిసెంబర్ ఎక్స్పైరీ. అండ్ NSE వాళ్ళు మాత్రం ఇది December 29th నుంచి అమల్లోకి వస్తుందని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫర్దర్ గా బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళు ఇప్పుడు పెట్టిన డబ్బుల కంటే ఇంకాస్త ఎక్కువ డబ్బుల్ని పెట్టి అప్కమింగ్ టైమ్స్ లో ఫ్యూచర్స్ ని బై అండ్ సెల్ అండ్ ఆప్షన్స్ ని సెల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ అవుతుంటే 21,040 ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ అప్ సైడ్ 21,190 అది బ్రేక్ అయితే ఇంపార్టెంట్ లెవెల్ 21,240. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ 47,150 అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్ బ్రేక్ అప్ సైడ్ కి వస్తే 47,630. ఇది ఇంపార్టెంట్ లెవెల్ బికాస్ ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ గా ఉంది. సో ర్యాలీ అయ్యి అప్ సైడ్ కి వస్తున్నప్పుడు కూడా ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నిన్నటి రోజు నేను మార్కెట్ కొంత కన్సాలిడేట్ అవుతుంది, అప్ సైడ్ కి వెళ్ళదు, కొంత రేంజ్ లో ఉంటది, ఆ డౌన్ సైడ్ కొంత ఫాల్ అయి ఉంటుంది అనుకున్నాను. సో అలా అనుకుని రేంజ్ ని అన్నాను 21,200 to 21,700. బట్ అది కంప్లీట్ గా ఫెయిల్ అయింది. 21,200 బిలో ఇవాళ వెళ్ళి క్లోజ్ అయింది కాబట్టి. అండ్ మార్కెట్ లో ఉంటున్న ఈ వోలటాలిటీ, ఒకే డే లో ఇంత వోలటాలిటీ రేంజ్ బౌండ్ మార్కెట్ ని ఆర్ ఈ లెవెల్ బిట్వీనే ఉంటుందని మార్కెట్ ని అనుకోవడానికి కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. కాబట్టి కొన్ని డేస్ పాటు ఫర్దర్ గా మార్కెట్ లో ఇంత వోలటాలిటీ సెటిల్ అయ్యేంత వరకు రేంజ్ గురించి వీడియోలో మాట్లాడాలనుకోవట్లేదు. చాలా డేస్ పాటు రేంజ్ గురించి మాట్లాడలేదు. బట్ నిన్న మార్కెట్ లో కొంత వీక్నెస్ అనిపించింది. బట్ ఇంత ఫాల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎనీవే ఈ వోలటాలిటీ మార్కెట్ లో సెటిల్ అయ్యాక ఫర్దర్ గా రేంజ్ గురించి డిస్కస్ చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.